శరీరంలోకి స్టెంట్లు ప్రవేశపెట్టడానికి ఒకటే మార్గం, రక్తనాళం. అంటే గుండెకి చేరుకోవాలి. గుండె నుండి బయటకు వచ్చే మెయిన్ రక్తనాళం ఏదైతే ఉందో బృహద్ధమని అంటారు, అయోర్టా అంటారు. ఈ అయోర్టాలో బిగినింగ్లోనే మీకు ఈ గుండెకి సరఫరా చేసే రక్తనాళాలు ఉంటాయి. దీన్ని కొరోనరీ ఆర్టరీస్ అంటారు. అంటే కొరోనరీ ఆర్టరీస్ అంటే గుండె బాడీ మొత్తానికి రక్తం సరఫరా చేస్తుంది. కానీ ఈ గుండె పనిచేయాలంటే గుండెకి కూడా రక్తం కావాలి. అది ఎక్కడి నుండి వస్తుందంటే ఈ అయోర్టా ఆర్ బృహద్ధమని బిగినింగ్లో నుండి 2 రక్తనాళాలు స్టార్ట్ అవుతుంది. ఒకటి కుడి పక్క నుండి, ఒకటి ఎడం పక్క నుండి. కుడి పక్కది ఒకటే రక్తనాళం చిన్న చిన్న బ్రాంచులుగా విడిపోద్ది. తర్వాత ఎడం పక్కది ఇమ్మీడియట్గా 2 మేజర్ రక్తనాళాలుగా విడిపోద్ది మెజారిటీ ఆఫ్ పీపుల్. తర్వాత దాంట్లో నుండి బ్రాంచెస్ వచ్చి గుండె మొత్తాన్ని ఒక నెట్వర్క్ లాగా కవర్ చేస్తాయి. సో ఈ రక్తనాళాలకి చేరాలి అంటే మనకు ఇప్పుడు అది ఎక్కడి నుండి అయితే వస్తుందో రక్తనాళాలు, దాని నుండి రివర్స్ వెళ్తాం. అంటే గుండె నుండి స్టార్ట్ అయ్యి మనకు రక్తనాళాలు చేతులు కాళ్ళకు వస్తూ ఉంటాయి. సో ఆ రక్తనాళాలకు వెళ్ళాలి అంటే మళ్ళీ అదే దారి పట్టుకోవాలి. ఈ చేతిలో రక్తనాళం కానీ కాళ్ళలో రక్తనాళం కానీ జనరల్లీ వాడుతూ ఉంటాం. కొంతమందికి అది లేకపోతే డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి. బట్ వెరీ రేర్లీ ఈ చేతుల మధ్యలో నుండి కానీ క్యూబిటల్ పోత అంటారు, లేకపోతే ఇంకో రక్తనాళాలు కానీ అట్లా మనం ట్రై చేస్తాం. దాన్ని కట్ చేయడం అట్లాంటి అవసరం ఉంటాయి. బట్ 99.8% మందిలో చేతి నుండి కానీ కాళ్ళ నుండి కానీ గుండెకు స్టెంట్ పంపిస్తాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.